బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి 2 వారాల పాటు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది 14 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ ను దక్కించుకుంటూ వచ్చింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ తో మొదలైన ఈ ర్యాంపేజ్ 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగగా 14వ రోజు ఎట్టకేరకు కోటిలోపు షేర్ ను సినిమా సొంతం చేసుకుంది. మొత్తం మీద రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న రికార్డును సమం చేసింది పెద్ది మూవీ. ఇది వరకు 2018 టైంలో రంగస్థలం సినిమా 14 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ అందుకుని దుమ్ము లేపింది. మళ్ళీ ఇప్పుడు సోలో హీరోగా పెద్ది మూవీ ఎక్సలెంట్ రన్ సొంతం చేసుకోగా 14 రోజులు ప్రీమియర్స్ తో కలుపుకొని దుమ్ము దుమారం లేపగా ఈ ఏడాదికి గాను టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో సెకండ్ బెస్ట్ రన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా 17 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ అందుకుని దుమ్ము దులిపేయగా తర్వాత ప్లేస్ లో పెద్ది 14 రోజుల పాటు ఈ రికార్డును సొంతం చేసుకుంది. తర్వాత రాజసాబ్ 11 రోజులు, అనగనగా ఒక రాజు 7 రోజులు, భర్త మహాశైలకు విజ్ఞప్తి 6 రోజులు, నారి నారి నడుమమురారి 5 రోజులు, లేటెస్ట్ గా వచ్చిన వీరభద్రుడు సినిమా 5 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ అందుకొని ఈ లిస్టులో నిలిచాయి. దాదాపుగా సంక్రాంతి సినిమాలే లిస్టును డామినేట్ చేయగా సమ్మర్ లో వచ్చిన పెద్ది వీరభద్రుడు సినిమాలు మంచి జోరునే చూపించాయి. పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లు కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో నుండి రాబట్టినా తెలుగు రాష్ట్రాల వల్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కి కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.